రైతు సోదరుల స్వాగతం. రైతులకి వ్యవసాయం చేసే వారందరికీ అన్నదాతలందరికీ గుడ్ న్యూస్. సహజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులకి జూలై చివరి వారంలో, ఆగస్టులో, సెప్టెంబర్లో వరద నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాము నిర్మించిన తర్వాత నాగార్జున సాగర్కి, శ్రీశైలానికి నీరు వచ్చే విధానం కూడా మారిపోయింది. వర్షాకాలం పడగానే శ్రీశైలం, నాగార్జున సాగర్కి వాటర్ వచ్చేది. గత 20 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నాగార్జున సాగర్కి, శ్రీశైలానికి ఆగస్టు వస్తే తప్ప వరద వచ్చే పరిస్థితి ఉండదు, ఫ్లడ్ పెద్ద ఎత్తున. ఇక ఈ ఏడాది జూరాల ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. సరే, పెద్ద ప్రాజెక్టు కాకపోయినా 10 టీఎంసీలు అయినా కూడా వారం రోజుల కిందట వరకు తాగునీటి కోసం కూడా శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నీళ్లు, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్, హైదరాబాద్ నగరానికి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు ఒక 10 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి ఒక 5 టీఎంసీలు కృష్ణా వాటర్ బోర్డు పంచాల్సి వచ్చింది తాగునీటికి మాత్రం. తాజాగా జూరాల ప్రాజెక్టుకి గత రాత్రి 1,20,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చేసింది ఒకేసారి, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో. అదేదో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న ఫ్లడ్ కాదు, జూరాల పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా ఫ్లడ్ 16,000 క్యూసెక్కుల నుంచి 1,20,000 క్యూసెక్కులకు పెరిగింది. వెంటనే 12 గేట్లు ఎత్తి మొత్తం శ్రీశైలానికి రిలీజ్ చేశారు. దాదాపు ఒక 5-6 టీఎంసీలు ఫ్లడ్ శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని విద్యుత్ యూనిట్లలో పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు జూరాల్లో. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయినట్టే, 12 గేట్లు ఎత్తేశారు. ఇక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, కర్ణాటకలో నైరుతి ఋతుపవనాలు తీసుకొచ్చిన బీభత్సమైన వర్షాలతో నారాయణపూర్, ఆల్మట్టి డ్యాము కూడా స్వల్పంగా వరద వచ్చి చేరుతా ఉంది. తుంగభద్రకు కూడా ఫ్లడ్ బాగానే ఉంది. రాబోయే రోజుల్లో జూరాల ప్రాజెక్టు అలాగూ నిండిపోయింది కాబట్టి పైనుంచి ఫ్లడ్ ఎంత వచ్చినా కూడా శ్రీశైలానికి, ఆ తర్వాత నాగార్జున సాగర్కి చేరే అవకాశం ఉంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా జూరాల ప్రాజెక్టు గేట్లు మే నెలలోనే లిఫ్ట్ చేశారు. సహజంగా జూలైలో లిఫ్ట్ అవుతూ ఉంటాయి, అలాంటిది మే నెలలోనే లిఫ్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు జూలైలోనే నిండే అవకాశం ఉంది. జూలై ఫస్ట్ వీక్కే దాదాపుగా ఫ్లడ్ రావచ్చు. ఇంకా తర్వాత 15, 20 రోజులు, 30 రోజుల తర్వాత నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం వస్తుంది. ఆగస్టు నాటికి కొంత క్లారిటీ వస్తుంది. ఋతుపవనాలు అయితే సగటు వర్షపాతం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 104% అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య భారతంలో అయితే 108%, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు, మరొక వైపు బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది. ఆ వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.